వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. అసలు నాకు సాటర్డే రోజు హెల్త్ అస్సలు బాగాలేదండి. ఎందుకంటే నేను పీరియడ్ డిలే చేయడం కోసం ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా, నాకేమో కరెక్ట్గా దసరా రోజు ఆఫ్టర్నూనే వచ్చేసింది అనమాట. అసలు ట్యాబ్లెట్స్ 4 ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి అసలు నాకు స్టమక్ పెయిన్, అసలు ఎంత స్టమక్ పెయిన్ అంటే అసలు తట్టుకోలేనంత స్టమక్ పెయిన్ అండి. నిజంగా అసలు భరించలేకపోయాను ఈసారి అయితే. పోనీ ట్యాబ్లెట్లు వేసుకొని తిరుపతికైనా వెళ్దామా అంటే ఆ తిరుపతికి కూడా వెళ్ళకుండా అయిపోయిందనమాట. ఇంకా సాటర్డే రోజు అయితే లేట్గా లేచానండి. మా హస్బెండ్ మాత్రము మార్నింగే లేచారు, కానీ ఇంకా నేను పిల్లలు మాత్రం లేట్గా లేచాము. ఇంకా లేట్గా లేచేసి ఇంక ఇంటి పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి తనైతే గిన్నెలు దొమ్మేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇంకా స్నానం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాయి అనమాట. సర్లే ఇక అందరు స్నానాలు అయిపోయాయి కదా అన్నట్టు ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నానండి. ఇంక ఈ మిషన్లో బట్టలు వేసేసామనుకోండి, నెక్స్ట్ అయితే ఇక లంచ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్రేక్ఫాస్టే లేట్ అయిపోయింది, ఇంకా లంచ్ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి బెండకాయ ముందే కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇద్దరికైతే ఆ రోజైతే తలస్నానాలు పోసానండి సాటర్డే రోజు. ఎందుకంటే సండే రోజు పోయాను మ్యాక్సిమం నేను. ఇంకా సాటర్డే పోసేసి ఇంకా సండే రోజు ఆయిల్ పెట్టేయచ్చు. ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ కదా, ఇంకా 2 జల్లు వేయాలి కాబట్టి ఇంకా సాటర్డే రోజే పోసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి లంచ్ కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఏం వండుతున్నానంటే ఇవి వచ్చేసి ఏంటంటే కొర్రలు అయితే గడుగుతున్నానండి. ఇది ఒక్కటే మా హస్బెండ్కి ఉండి నాకు ఒక 2 గ్లాసులు అయితే గడుగుతున్నాను అనమాట. ఇంకా 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ పోసేసి పక్కకు పెట్టేశాను కడిగేసి. ఇంకా పిల్లలిద్దరికైతే 1 గ్లాసున్నర రైస్ అయితే గడుగుతున్నాను అనమాట. ఇంకెందుకంటే గ్లాసున్నర ఏం ఉడవదు, అంటే మిగులుతుంది రైస్. ఇంకా నైట్ ఉంటే ఇంకా మా చిన్న పాప కొంచెం తింటుంది అన్నట్టు గ్లాసున్నర అయితే రైస్ అయితే కడిగేస్తున్నాను. ఇంకా ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఏంటి బెండకాయ ఫ్రైలో పెద్దగా ఏం చాలా సింపుల్గా చేస్తాను అన్నమాట నేను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రము. ఇంకా కడాయి పెట్టేశాను. ఇంకా కడాయి పెట్టేసి అది కొంచెం వేడెక్కాలి కదా, అది వేడెక్కేలోపు ఇక్కడ నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కట్ చేసుకొని ఇందులో కొంచెం తాలింపులో ఒక 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దట్టు ఇంకా బెండకాయ ఫ్రై అంటే మా పిల్లలు ఇద్దరికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంక ఇంట్లో ఉంటే కొంచెం వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై తోటి ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఇదిగోండి కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి. కడాయి కూడా వేడెక్కిందనమాట. ఇంకా వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే అందులో బెండకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసాను. ఇంకా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకా ముందు నేను రైస్ మిల్లెట్స్ కడిగాను కదా, ఆ వాటర్ ఉండే అనమాట. వీటిని సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వాటర్ డైలీ చెట్లకైతే పోసేస్తాను. ఇంకా ఇదిగోండి ఇక్కడే చెట్లకైతే పోస్తున్నాను, ఎందుకంటే ఇది మా కిచెన్ బాల్కనీలో ఉండే చెట్లు అనమాట. ఇంక ఇక్కడ పోయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు మ్యాక్సిమం ఎప్పుడు రైస్ మిల్లెట్స్ కడిగినా కూడా ఈ చెట్లకే పోసేస్తాను వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఇక్కడ మేము ఉండే ఏరియాలో వాటర్కి కూడా బిల్లు కట్టాలండి బాబు. ఇంకా అసలు నా లైఫ్లో వాటర్కి బిల్లు కట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదిగోండి ప్యాన్లో ఆయిల్ కూడా నేను వాటర్ చెట్లకు నీళ్ళు పోసేసరికి ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. అసలు ఆ జీలకర్ర ఆవాలు వేస్తే మాత్రం ఎట్లా చిటపట అంటున్నాయంటే అట్లా చిటపట అంటున్నాయి. ఇంకా జీలకర్ర ఆవాలు చాలా త్వరగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయను కొంచెము శనగపప్పు అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు అయితే వేసేసాను. ఇంకా అవి అయితే పొయ్యి మీద ఫ్రై అవుతూ ఉంటే ఇంకా మా పెద్ద పాప ఏమో తన తల దులపమని వచ్చిందనమాట. ఇంకా తనకైతే తల అయితే దులిపేశాను. ఇదిగోండి మా హస్బెండ్ మార్నింగే లేచానని చెప్పాను కదా, ఆయన ఏం చేశారంటే యాక్చువల్గా మొన్న సెప్టెంబర్ 29కి మా చిన్న పాప బర్త్డే రోజు శివునికి అభిషేకం చేయించుదాం అన్నట్టు మేము అనుకున్నామండి. కానీ ఆ రోజు మాకు కొంచెం కుదరలేదనమాట. ఎందుకంటే ఇక పిల్లలిద్దరు లెగలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఎందుకు వాళ్ళు ప్రెజర్ పెట్టడం అన్నట్టు వదిలేశారు. తర్వాత లేట్గా వెళ్ళాము టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి. ఇంకా అందుకోసమే తనైతే మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అనుకున్న తర్వాత ఆగడం ఎందుకు అన్నట్టు శివాలయానికి వెళ్ళేసి ఇంకా తనైతే అభిషేకం చేయించుకొని వచ్చారనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఐరన్ బట్టలు కూడా ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇంకా మండే నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్ కదా, పిల్లల యూనిఫామ్లు, మా హస్బెండ్ ఆఫీస్ డ్రెస్ అవన్నీ ఇచ్చేసాను. ఇంకా బెండకాయలు కొంచెం ఫ్రై అయ్యాయి, అది కుక్ అవుతుంది, సిమ్లో పెట్టేశాను. నెక్స్ట్ దాంట్లోకి ఇంకా పక్కన కూడా
గిన్నె తీసుకొని ఏం చేస్తున్నానంటే ఎర్ర కందిపప్పు మైసూరు పప్పు ఉంటుంది కదా, ఆ మైసూరు పప్పు అయితే కుక్ చేద్దాము అన్నట్టు కుక్ చేసేయడం స్టార్ట్ చేశానన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అదేవిధంగా పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉంటే ఇంకా పక్కన బెండకాయ కూడా దగ్గరకు వచ్చేసిందండి. దాంట్లోకి సరిపడా కారము, ధనియాల పౌడరు, సాల్ట్ వేసేసాను అనమాట. ఇంకా దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ సిమ్లో వదిలేసామనుకోండి, ఇంకా మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఇంకా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మైసూర్ పప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఆయిల్లో కొంతసేపు అయితే పప్పుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. దట్టు పప్పు కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా దాంట్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత ఈ బట్టలు అయితే ఆరిపోయిన బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. కానీ ఆ రోజు అసలు పనులు చేయడానికి అసలు నా వల్ల కాలేదండి. కానీ మనకు ఎంత ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ఇంటి పనులు మాత్రం తప్పవు. దట్టు వీకెండ్ అంటే ఇంకొక రవ్వ ఎక్కువనే ఉంటుంది. నార్మల్ డేస్లో అయినా తక్కువ ఉంటుందేమో, కానీ వీకెండ్ అయితే పని ఎక్కువనే ఉంటుంది. ఇదిగోండి పప్పు కూడా కుక్ అవుతుంది. ఇంకా పక్కన కూడా కొర్రలు కడిగాను కదా, ఆ కొర్రలు కూడా పెట్టేశాను అనమాట. ఎందుకంటే బెండకాయ ఫ్రై అయిపోయింది కాబట్టి. ఇంకా కొర్రలు కూడా ఇంకా దాన్ని సిమ్లో ఫస్ట్ అయితే హైలో పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసామనుకోండి చాలా మంచి కుక్ అయిపోతాయి మిల్లెట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒక 50% పప్పు ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి కారము, ఉప్పు, ధనియాల పౌడర్, మెయిన్ ఏంటంటే గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసేసుకొని ఇంకా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇక కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా, దట్టు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పప్పు. ఇక మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఆ పప్పు అయిపోయింది. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదా, ఇంకా బట్టలు కూడా ఆరేసాను. ఆరేసిన తర్వాత నేను కూడా తల దులిపేసుకొని ఇంకా ఫస్ట్ అయితే చిన్నదానికి జుట్టు అయితే చిక్కు తీసేసి జుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెయిన్ అసలు మా చిన్నదాని జుట్టు ఎంత చిక్కు పడుతుందండి. ఎందుకంటే మందం జుట్టు కదా, ఈమె జుట్టుకు మాత్రం చాలా టైం పడుతుంది. ఇంకా అందుకోసమే తన తల కూడా తొందరగా డ్రై అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇద్దరికైతే జడలు అయితే వేసేసుకొని ఇంకా నేను కూడా ప్లక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ కూరలు పెట్టేసుకొని బెండకాయ ఫ్రై, ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఇక నేనైతే కొంతసేపు అయితే పడుకున్నానండి. ఇంకా పిల్లలు ఇద్దరు, నేను, మా హస్బెండ్ అందరం అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ బన్ ఉంటే ఇంకా అది కాల్చుకుంటే మా పెద్ద పాపే కాల్చి ఇచ్చేసింది. ఇంక ఇద్దరు అయితే తినేశారు. తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన అయితే పూజ చేసేసారు. పూజ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే నైట్ ఇదిగోండి ఓపిక లేకపోయినా కష్టంగా చపాతీ చేశానన్నమాట. ఎందుకంటే పప్పును బెండకాయ ఫ్రై ఉంది, సర్లే ఒక్కొక్క చపాతీ చేయమని చెప్పారు. ఆ ఒక్కొక్క చపాతీ చేశాను. ఇంకా కొంచెం రైస్ ఉంటే ఇంకా మా చిన్న పాప కూడా తినేసింది అనమాట. ఈ విధంగా అసలు ఆ డే బయటికి వెళ్ళకుండా ఈ ఇంటి పనులతోటి నా సాటర్డే అనేది ఈ విధంగా గడిచిందనమాట. ఇంక ఇక్కడ వరకే వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బై, టేక్ కేర్.